మలుపు టీవీ సమర్పణ శేరిలింగంపల్లి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో మరోసారి ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయింది. న్యూరో సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ చనిపోయి 3-4 రోజుల తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు కాజేసి చివరికి శవాన్ని అప్పగించారంటూ బాధితులు మదీనగూడ సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మరో 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి బంధువులకు కాల్ చేసి యువతి సీరియస్ గా ఉందని డబ్బులు కట్టి వెంటనే ఇక్కడి నుండి తరలించాలని లేదంటే తామే మాస్క్ తీసేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన బాధితులు యువతిని అంబులెన్స్ ద్వారా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ లో పేషెంట్ ను తీసుకువెళ్తుండగా అందులో వెళ్తున్న ఆస్పత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడని, అక్కడ మరో వ్యక్తి తమతో పాటు నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్కు చూపించగా పేషెంట్ చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు మృతదేహాన్ని తిరిగి మదీనగూడ సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రికి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ వెంకటేష్ నాయుడును వివరణ కోరగా లీగల్ నోటీసు తీసుకుని వస్తే మాట్లాడుతా లేదంటే మాట్లాడను అంటూ మీడియా మీద చిందులు తొక్కారు. నా ప్రెమిసెస్ లోకి ఎందుకు వచ్చారు? మీకేం పని అంటూ దురుసుగా వ్యవహరించారు. సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రి సిబ్బంది సైతం తమపై భౌతిక దాడికి యత్నించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి. సుహాసిని 26 డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉండేది. అయితే గత నెల 10వ తేదీన ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. వారి బంధువులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో వారు అక్కడి డాక్టర్ను సంప్రదించగా చెన్నైకి కానీ లేదా హైదరాబాద్కు కానీ తరలించాలని సూచించారు. దాంతో మృతురాలిని నగరంలోని మియాపూర్ సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటి వరకు ఆమెకు వైద్యానికి అయిన 13 లక్షలను బాధితులు ఆస్పత్రికి చెల్లించారు. చనిపోయిన మా చెల్లికి వారం రోజులుగా వైద్యం చేశారు. గత నెల 11న మా చెల్లి కళ్ళు తిరిగి పడిపోతే కడప నుండి ఇక్కడికి తీసుకువచ్చాం. అప్పటి నుండి ఇక్కడ వైద్యం చేపిస్తున్నాం. ఇప్పటికీ 13 లక్షల రూపాయలు చెల్లించాం. ప్రతిరోజు కోలుకుంటుందని చెప్పారు. తీరా ఇప్పుడు చనిపోయిందని శవాన్ని అప్పగించారు. 3-4 రోజుల క్రితమే చనిపోయినా మాకు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరారు. బాధితుల ఆందోళనపై సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రి ఎండీ డాక్టర్ సిద్ధార్థ్ ను మీడియా సంప్రదించగా ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, ఏం రాస్తారో రాసుకోండి. నాకు సీఎం తెలుసు, ఆయనకు ట్విట్టర్, ఎక్స్ చేసా. నేను ఫోన్ కొడితే రాయలసీమ నుండి 100 మంది రోడీలు దిగుతారు. నా సంగతి మీకు తెలియదు అంటూ మీడియాను సైతం డాక్టర్ సిద్ధార్థ్ హెచ్చరించారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.